అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. మనం అప్పుడప్పుడు పేపర్లో టీవీలో చూస్తూ ఉంటామండి. పలానా యువకుడు లేదా యువతి కొంతమంది తమ ప్రాణాలకు తెగించి మరీ కొంతమందిని కాపాడారని చెప్పని చదివి మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. అలాంటి ఒక యువకుడు కొన్ని వందల ఆపరేషన్స్కి అండగా నిలిచి ఎంతోమంది ప్రాణాలను కాపాడి తను అనుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక మహత్కరమైన కార్యానికి అయితే పూనుకున్నాడు. ఈరోజు అటువంటి వ్యక్తితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయన ఎవరో కాదు, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వీరబల్లికి చెందినటువంటి పవన్ కుమార్ అనే ఒక యువకునితో ఈరోజు మనం ఉన్నాము. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్, కొన్ని వందల ఆపరేషన్స్ చేయించారు, ఎంతోమందికి అండగా నిలబడి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడటంలో మీరు ముందున్నారని చెప్పని మేము సోషల్ మీడియా ద్వారా కొన్ని తెలుసుకుని ఈరోజు మిమ్మల్ని సంప్రదించాము. అసలు మీరు చేపట్టిన ఆ మెడికల్ ప్రాజెక్ట్ ఏంటి, అది ఎవరి స్ఫూర్తితో మీరు దాన్ని తీసుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? పవన్ కళ్యాణ్ ఆరోగ్య సేవా సమితి అనే ఒక మెడికల్ ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించి 2017లో నేను స్టార్ట్ చేశాను. 2017లో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఒకసారి బెంగళూరుకి వెళ్తూ ఉన్నాను. బెంగళూరుకి వెళ్ళేటప్పుడు హోస్కోట దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది మేడం. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ అబ్బాయిని తీసుకెళ్ళాను. అక్కడ సంజాన్స్ హాస్పిటల్ ఉంటుంది కోర్మంగ్లా దగ్గర బెంగళూరులో. అక్కడ తీసుకెళ్ళినప్పుడు నేను అప్పుడు బెంగళూరులో కూడా కొద్దిగా వర్క్ చేస్తాను. నేను కొద్దిగా అక్కడ వర్క్ చేసే టైంలో కొంతమంది కాల్ చేశాను. వాళ్ళు కూడా వచ్చారు. హాస్పిటల్లో డాక్టర్స్ చూపించడం జరిగింది. చూపించిన వాళ్ళు ఏమడిగారంటే, మీ దగ్గర ఏమన్నా కార్డ్స్ ఉన్నాయని అడిగారు వాళ్ళు నన్ను. అప్పుడు కార్డ్స్ అంటే నాకు ఐడియా అంటే ఎట్లా సార్ అంటే, ఇతను కర్ణాటక కాబట్టి అప్పటికి ఏదన్నా కార్డ్స్ వాళ్ళకి లైక్ అప్పుడు ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది ఏపీలో ఉన్నట్లు తెలంగాణలో ఉంది అండ్ కర్ణాటకలో కూడా ఉంది మేడం. ఇప్పుడు గతంలో అప్పుడు ఉండేది. ఆ టైంలో అవేమీ లేదు, తెలియదు సార్. యాక్సిడెంట్ రోడ్డు మీద అయింది, అందరూ ఉన్నారు అక్కడ. బట్ అక్కడ అందరూ ఉన్నప్పుడు మేము తీసుకొచ్చి ఆ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేయాలని ఆలోచన వచ్చింది. అందుకని తీసుకొచ్చేసాను. మళ్ళీ మా కొలీగ్స్ కాల్ చేశాను. వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి చూశారు. అప్పుడు డాక్టర్స్ వచ్చి ఇంకా ట్రీట్మెంట్ చేస్తే మేము పైసలు కట్టాలంటే సరే అని చెప్పేసి డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మేము దాని తగ్గట్టు అమౌంట్ కూడా ఇచ్చాం మేడం. అప్పుడు అతనికి ప్రాబ్లమ్స్ 2 వచ్చాయి. ఒకటి ఆర్థోపెడిక్, ఒకటి న్యూరో ప్రాబ్లం, ఒకటి బ్రెయిన్కి సంబంధించి 2 వచ్చాయి. అప్పుడు ఆ ఇద్దరు సంబంధించిన డాక్టర్స్ మమ్మల్ని పిలిచి మాట్లాడారు. ఇట్లా ఆపరేషన్ అయితే జరిగింది, చేశాము. అదే మీ దగ్గర కార్డ్ ఉంటే మీకు ఫ్రీగా జరిగేది అని చెప్పేసి అన్నారు వాళ్ళు. నేను బెంగళూరు సంజాన్స్లో ఏంటంటే మేడం, టోటల్గా అది చాలా ట్రీట్మెంట్ బాగా జరుగుతూ ఉంటుంది. అక్కడ డాక్టర్స్ అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగానే ఎందుకు గమనిస్తూ డిపార్ట్మెంట్ నేమ్స్ చదువుతాను నేను. ఎక్కడ వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్కి ఈ హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చదువుతూ ఉంటాను నేను. అట్లా చదివినప్పుడు ఏ ట్రీట్మెంట్ జరిగింది, వాళ్ళు తెలియని వ్యక్తి కోసం వచ్చి మీరు చేశారని చెప్పి అప్రిషియేట్ చేశారు మేడం. ఆ రోజు ఒక థాట్ వచ్చింది మేడం, నేను వెళ్ళి ఆలోచించుకున్నా. తర్వాత ఈ అబ్బాయికి నిజంగా ఒకవేళ కార్డ్స్ ఉండింటే ఈ ఫ్రీగా సర్జరీ జరుగుతాయని చెప్పేసి థాట్ వచ్చింది. డాక్టర్స్ కూడా అలాగే అంటున్నారు. దీన్ని మనము మానవతున్న మనిషిగా తీసుకొని ఒక ఆలోచన తీస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను మేడం. నేను ఆలోచించుకొని అలా ఉన్న టైంలో 2017 టైంలో నాకు అనిపించింది మేడం, నాకేంటంటే నా ఊహ వచ్చినాక నేను అభిమానించిన హీరో వచ్చేసి నాకు పవన్ కళ్యాణ్ గారు అనమాట. నేను నమ్ముకున్న వ్యక్తి అంటే నేను ఊహించుకున్న వ్యక్తి ఎప్పుడైనా కానీ హ్యుమానిటీ పర్సన్ అనుకుంటూ ఉండేవాడిని. సినిమాపరంగా కూడా కొన్ని సీన్స్ అలాగే ఉండేటివి ఆయనకి. ఆ ఇన్స్పిరేషన్తోనే ఆయన పార్టీ పెట్టడం. తర్వాత కూడా నేను ఏంటంటే ఆయనకి చాలా విధేయుడుగా నాకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. 100 మంది ఉంటే చాలు యువకులు దేశాన్ని మారుస్తని చెప్పిన స్వామి వివేకానంద గారి వాక్యాలు చాలామందికి యూత్కి ఇన్స్పిరేషన్ నేటి వరకు కూడా. అలాంటి వ్యక్తి చూసిందని నేను పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకుంటాను నేను. సో ఆ 100 మంది యువకుల్లో కూడా యూత్ ఈ విధంగా ఉంటే ఎలా ఉంటుందని నేను హెల్త్ తీసుకున్నాను. సో దీన్ని మీరు 2017లో స్టార్ట్ చేశాను మేడం. నా లీడర్కి నేను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నప్పుడు నా లీడర్ పవన్ కళ్యాణ్ గారు, నా అభిమాన నాయకుడు. సో ఆయన పేరుతో నేను చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఈ పీకాస్ అనే ఒక హెల్త్ ప్రాజెక్ట్ మీద ఎన్ని ఆపరేషన్ చేయించారండి మేడం? ఆ రోజు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 958 మేడం. 958 ఇంకా రన్నింగ్. 1000 అనేది స్టాప్ కాదు కానీ ఇంకా కంటిన్యూ చేయాలని. కాకపోతే ప్రతి జిల్లాలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి జిల్లాలలో 13 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలలో నాలాగా ఆలోచించే వ్యక్తి ఉన్నట్లయితే అది పవన్ కళ్యాణ్ గారి అభిమాన వ్యక్తి అని కాదు, ఎవరన్నా ఆలోచించినా కూడా ఒక టీమ్గా ఏర్పడి చేసి పబ్లిక్కి మనకి ఏంటంటే ప్రాణాలతో చనిపోకూడదు అనేది, అంటే ప్రాణాలు చనిపోవడం కాదు, ఒక అవేర్నెస్ చేయగలిగితే మంచి సొసైటీలో అంటే పుట్టిన తర్వాత మంచి సొసైటీకి ఏదైనా చేయాలని ఆలోచన ఉంటుంది. దేశం కోసం సమాజం కోసం ఏదైనా చేయాలంటారు. అలాంటి యూత్ నేనే ఉన్నప్పుడు, ముఖ్యంగా నా కడప జిల్లా అంటారు, నేను ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో ఒక వ్యక్తి ఉంటాడు నా ఆలోచన. ఓకే.
అలాంటి వెతుకులు ఉన్నప్పుడు నాకు తెలంగాణలో పరిచయం కావడం నా అదృష్టం. తెలంగాణలో నాకు ఈ పరిచయం అయ్యారు. 958 ఆపరేషన్స్ని మీరు అంటే మీకు అమౌంట్ ఏదన్నా బయట నుండి వచ్చి చేపిస్తారా, లేకపోతే అంటే ఎలాంటివి మీరు వీటిలో కవర్ చేశారు, అవి ఏ ప్రాంతంలో ఎక్కువ మీరు చేశారండి? కడపలో ప్లాన్ చేసి, ఎందుకంటే నా మండలం, నా జిల్లా కాబట్టి హాస్పిటల్స్లలో చూడడం. దానికన్నా ముందే మేడం మీకు చెప్పాలి, బెంగళూరులో వచ్చిన ఆలోచన తర్వాత తిరుపతికి వెళ్ళాను మేడం నేను. సిమ్స్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్, అక్కడ డిపార్ట్మెంట్లు చూసి అక్కడ కొన్ని చెట్ల కింద కూర్చుండడం నాకు అలవాటు మేడం. చూసుకున్నాక అక్కడ పేషెంట్స్ రావడం, ట్రీట్మెంట్ ఎలా గమనిస్తూ ఉన్నాను మేడం. అక్కడ ఒక పని చేసే ఒక అతను మేడం, స్టాఫ్ వీల్ చైర్ తోసుకుంటూ వెళ్తాడు మేడం. అప్పుడు నాకు ఒక మాట చెప్పాడు ఆయన. అంటే ఆయన బయట కూర్చున్నప్పుడు ఏ ఊరు ఏందని అడిగితే నేను మామూలుగా చెప్తాను మేడం. ఆయన అక్కడ చెప్పాడు మేడం, మెడికల్ అంటే ఏంటి, మెడికల్లో జరుగుతున్న మాఫియా అంటే కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మేడం ఆయన. ఎందుకంటే వీల్ చైర్ తీసుకొని పోయి అతనికి ఏముంటుంది మేడం, ఒక అంబులెన్స్ తీసుకొస్తారు, ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలిసే ఉంటుంది మేడం. స్టేట్లో కూడా చాలామంది తెలుసు మేడం ఇది. ఆయన కొన్ని చెప్పిన నాకు సత్యాలు మేడం, ఆ వాస్తవాలు నేను తీసుకున్నాను, నా బ్రెయిన్లో నాకు అదే పడింది మేడం. అట్లా పడడం తర్వాత కూడా నాకు ఇంకొక సీన్స్ కూడా ఏంటంటే ఠాగూర్ సినిమాలో సీన్స్, అది నిజానికి రియాలిటీ. చాలామందికి చెప్పాను ఈ ప్రాజెక్ట్ గురించి, వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేదు, నాతో ఏం కలిసి పనిచేయలేదు. ఆ ఆలోచన వచ్చి నేనే ఎందుకు చేయకూడదని తిరుపతిలో ట్రై చేశాను. అప్పుడు సిమ్స్ అంటే ఏంటి, నా డిపార్ట్మెంట్స్ ఏముంటాయి, సిమ్స్ పక్కన రుయా ఉంటుంది. వాస్తవానికి రుయాని మేము గవర్నమెంట్ మేడం, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ టీటీడీ కింద ఉంటుంది. దాంట్లో క్లెయిమ్ అయ్యేది గవర్నమెంట్ కింద ఉన్నట్టు మాత్రం క్లెయిమ్ అవుతాయి, ఓకే, అన్ని క్లెయిమ్ కావు దాంట్లో. అది రుయాలో టోటల్ డిపార్ట్మెంట్ అన్ని ఫ్రీ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చేపించిన ఈ 958 ఆపరేషన్స్ అనేవి అంటే ఎటువంటి విభాగాలండి? అంటే హార్ట్ ఇట్లాగా ఎట్లాంటి వాటిలో చేయించారు ఎక్కువ? అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కడపలో ప్లాన్ చేశాను మేడం. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది కిడ్నీస్ గురించి మేడం, బాగా కిడ్నీస్. ఫ్లోరైడ్ రైతు ప్రాంతాలు మేడం. అంటే తాగే నీటిలో 1.0 కన్నా ఎక్కువ ఉంటే ఫ్లోరైడ్ వస్తుంది మేడం. కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. ఫస్ట్ కిడ్నీస్ డయాలసిస్, అంటే కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు ఎలా ఫెయిల్ అవుతుంది, క్రియాటిన్ 5.0 కన్నా ఎక్కువ అయితే వాళ్ళకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది మేడం. అట్లా డయాలసిస్ పేషెంట్స్ నేను ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కువ మంది చూశాను నేను. సో అవి ఎక్కువ తీసుకున్నాను. దాదాపు నేను 300 మంది చూశాను నేను. కిడ్నీస్, డయాలసిస్, హార్ట్ సర్జరీస్, ఓకే, ఈఎన్టీస్, ఇయర్, నోస్, థ్రోట్ అనమాట సంబంధించి పుట్టుకతో వచ్చే పిల్లలకి చెవిటి సమస్యలు. అంటే మీరు చేయించిన ఈ ఆపరేషన్ అన్నీ కూడా ప్రస్తుతం ఉన్న అంటే గతంలో ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇప్పుడు అదే పేరు ఎన్టీఆర్ వైద్య సేవా సమితి అయితేనేంటి, ఈ పథకంలో ఉన్న వాటికి సంబంధించి మీరు ఎక్కువ తీసుకున్నారా? అవును మేడం, ఆల్మోస్ట్. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉండవు మేడం, నేను ఫ్రీగా చేయించడం కోసం నాకు నన్ను ఎలా కన్సల్ట్ అవుతారంటే, నేను ఆలోచించిందంటే ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను ప్రజలు వాడుకోవాలనేది నా కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఆ ప్రజల్లో ఏంటి మేడం, హెల్త్ అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సంబంధించి ఒక స్కీమ్ పేరు ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వైజ్. ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని నేను గతంలో ఉన్న ఆ ప్రభుత్వంలో కూడా అవేర్నెస్ ఇవ్వడానికి కడప జిల్లా వైజ్ స్టార్ట్ చేస్తే, ఆ రోజు స్టార్ట్ చేసింది ఏంటంటే హాస్పిటల్ చుట్టూ తిరగడం, డాక్టర్స్ ఎవరెవరు వైద్య నైపుణ్యం అంటే ఎక్స్పీరియన్స్. అసలు ఎన్ని ఉన్నాయండి దాంట్లో? టోటల్గా ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ ప్రకారం అయితే 3200 మేడం. లాస్ట్ గవర్నమెంట్లో 2200, 2500 ఇట్లా ఉన్నాయి మేడం. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కొంచెం పెంచుతాయి మేడం. ఇప్పుడు వీటిలో ఎన్ని సక్రమంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారు? ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మేడం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ వైజ్ 171 ఆపరేషన్స్, 171 విభాగాలు, 171 విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ వైజ్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకే, అది గవర్నమెంట్ హాస్పిటల్స్లో అంటే మళ్ళీ టైప్స్ ఉంటాయి మేడం. వాటిల్లో మండలం వైజ్ ఒకటి, నియోజకవర్గం వైజ్ ఒకటి, జిల్లా వైజ్ ఒకటి ఉంటుంది మేడం. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ముందు దాని పేరు ఆరోగ్యశ్రీ ఉండేది మేడం. అసలు ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది మీకు తెలుసా మేడం? అది ఎవరు ప్రవేశపెట్టారు మీకు తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మామూలుగా అయితే చాలా వరకు అందరూ కూడా ఆయనే అనుకుంటారు మేడం. ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆయన తీసుకొచ్చారని అనుకుంటారు మేడం. వాస్తవానికి తీసుకొచ్చింది పెద్దలు గౌరవనీయులు మంద మాధవకృష్ణ గారు మేడం. ఆయన ఆలోచన మేడం అది. అవును మేడం, అది పేదవాళ్లకు కార్పొరేటర్ స్థాయిలో వైద్యం జరిగితే ఎలా ఉంటుందనే ఆలోచన ఆయన అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రముఖ నాయకులు చెప్పారు. మంద మాధవకృష్ణ గారి ఆలోచన గొప్ప ఆలోచన అయింది. సో ఇప్పుడు మీరు 2017 నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఇన్ని ఆపరేషన్స్ అయితే చేస్తూ వచ్చారు. సో మీ అంటే దీని గురించి మీరు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనుకుంటున్నారండి? మామూలుగా అయితే ఇప్పటి వరకు మేము పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వాలనుకుంటూ వెళ్తాం మేడం. అది ఏపీ వైజ్ అనుకుంటూ ఉండేవాడిని. తెలంగాణలో కూడా స్టార్ట్ చేసి నేను 3 years నుంచి కూడా తెలంగాణలో కూడా వర్క్ చేస్తున్నాను మేడం. నేను తెలంగాణలో ఎక్కువ చేసిన ఆపరేషన్స్
చిన్నపిల్లకి హార్ట్లో హోల్స్ ఉండి ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి మేడం. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇలాంటి ఆయన పేరుతో ఒక కార్యక్రమం చేస్తున్నారని చెప్పని ఏమైనా తెలుసా నిజంగా? పవన్ కళ్యాణ్ ఆరోగ్య సేవా సమితి మెడికల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, ఎలా చేస్తుంది, దానివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది క్షేత్రస్థాయిలో భవిష్యత్తు ప్లాన్ ఏంటి కూడా నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం. నేను హైదరాబాద్లో సార్ ఆఫీస్లో సార్తో మాట్లాడుతూ 1-to-1లో నేను చెప్పాను మేడం. 1000 ఆపరేషన్స్ అయిన తర్వాత ఒక చిన్న ఆలోచన ఉంది మేడం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సబ్జెక్ట్ మామూలుగా సార్కి తెలుసు, కానీ సార్కి 1000 ఆపరేషన్ జరిగిన తర్వాత సార్కి ఒక విషయం చెప్పి సార్తో ఇంకా భవిష్యత్ దృష్ట్యా ఇంకా ఒక రూట్ మ్యాప్ చేసుకుంటున్నాను మేడం. ఇంకా మారుమూల గ్రామాలకు ఎలా తీసుకెళ్ళాలి, అది 4 స్టేట్స్ మేడం, కర్ణాటక మేడం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేడం, ఎలా చేరువు కావాలా, చదువుకునే వాళ్ళకి ఎలా అవేర్నెస్ తీసుకెళ్లాలనేది సార్ చెప్పడం మేడం. అది ముందే మీకు మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను మేడం. నా అంబిషన్ కూడా ఉంటుంది మేడం, ఏంటంటే మోటివేషన్ మేడం. నాకు ఎక్కువ ఇష్టం మోటివేషన్. ఆ మోటివేషన్లో నేను స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే మేడం, యూత్కి, ఇప్పుడున్న యూత్కి, వాళ్ళు చదువుకోండి మేడం, చదువుకోవాలి. చదువుకుంటూనే ఏంటంటే చదువుకొని అమ్మా నాన్నలకు హెల్త్ అంటే ఏంటని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. భవిష్యత్తులో కూడా కావాలంటే హెల్త్ని ఎడ్యుకేషన్ కలపండి మేడం. అంటే చదువుకున్న విద్యార్థులు హెల్త్ని తీసుకొని వాళ్ళు ఏ డిసీజ్ ఫ్రీగా ఉన్నాయి, ఏ డిసీజ్ లేవు, ఏ స్టేట్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది తెలుసుకోవాలి మేడం. దానికంటే హెల్త్ ఉంది మేడం, దానికంటే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు దానికే పనిచేస్తే దానికి సాలరీస్ ఇస్తారు. ఓకే, ఇలాంటివి మీరు స్కూల్స్ కూడా అవును మేడం, పాంప్లెట్స్ పెట్టుకుని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు తెలుస్తుంది. చేశాను మేడం. స్కూల్స్కి వెళ్ళాను మేడం, కాలేజ్కి వెళ్ళాను, యూనివర్సిటీస్కి వెళ్ళాను, అవేర్నెస్ ఇచ్చాను స్టూడెంట్స్ అందరికీ. 100 మంది స్టూడెంట్స్ చెప్తాను మేడం, 10 మందిని వింటారు మేడం. నా థాట్స్ వాళ్ళ థాట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒక్కరని ఉంటారు మేడం. అలా వాళ్ళు మనతో ట్రావెల్ అవుతూనే ఉంటారు ఇప్పటివరకు. సో ఓవరాల్గా అయితే ఈ ఛానల్ ద్వారా మీరు రాష్ట్ర ప్రజానీకానికి కానీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? 4 తెలుగు రాష్ట్రాల ప్లానింగ్ ఉంది మేడం. 4 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నా నెంబర్ రిలీజ్ చేస్తాను మేడం. మీ ఛానల్కి ఎవరైనా కాల్ చేసి హెల్త్ పరంగా ఏపీలో కానీ తెలంగాణ కానీ ఏమైనా సమస్యలు ఉంటే నన్ను సంప్రదిస్తే వాళ్ళకి ఎక్కడ ఫ్రీగా జరగదని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. ఓకే, ఇంతకీ మీ నెంబర్ చెప్తారా? 7993330055 మేడం. పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా స్ఫూర్తితో పీకాస్ అనే ఒక మెడికల్ ప్రాజెక్ట్ని చేపట్టినటువంటి పవన్ కుమార్ గారు ఈరోజు మన ఛానల్ ద్వారా తన యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అతని యొక్క భవిష్యత్తు కార్యాచరణ కూడా తెలియజేశారు. మన ఛానల్ ద్వారా ఎవరైనా సరే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏమైనా సరే వాళ్ళ హెల్త్ కార్డులో ఉన్న వాటి గురించి తెలుసుకోవాలనుకున్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా పవన్ కుమార్ గారు చెప్పినటువంటి ఫోన్ నెంబర్కి అయితే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. మనం కూడా సమాజ హితం కోసం ఎంతో కొంత చేయి కలుపుదాం అనేటువంటి ఈ ఆలోచనలకి మనం కూడా ఎంతో కొంత మద్దతు అయితే ఇద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.